హాయ్ అండి. ఈరోజు మన 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ సిరీస్లో భాగంగా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టాకు కోల్గేట్ పామాలివ్. ఇందులో థంబ్‌లైన్‌లో పెట్టినట్టుగా డబుల్ బొనాంజా అన్నమాట. ఇన్ కేస్ మీరు పొజిషన్ తీసుకుని ఉంటే అది ఫస్ట్ బయింగ్లోను నెక్స్ట్ సెల్లింగ్లోను రెండు సైడ్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఈ యొక్క క్యాండిల్ యొక్క మ్యాక్సిమం హై అండ్ లోన్ మార్క్ చేసి పెట్టుకుంటే కనుక మనం దాని యొక్క హై ఎండ్లో మ్యాక్సిమం ఈ క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. మీరు దాన్ని గుర్తుపెట్టండి, ఈ క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ యొక్క హైని ఎప్పుడైతే క్రాస్ చేసిందో ఆ క్యాండిల్ యొక్క మూమెంట్ ఎంతైతే ఉందంత, సో లో ఎంత 85, హై ఎంత 91, అంటే 6 పాయింట్స్ డిఫరెన్స్. 6 పాయింట్స్ డిఫరెన్స్లో మనకు 1:1 టార్గెట్ కాబట్టి 6 పాయింట్ అప్ సైడ్లోనే మనకు టార్గెట్ వచ్చింది. చూడండి 6 పాయింట్, ఇది 91, మ్యాక్సిమం 91 అనుకోండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎంతకి వెళ్ళింది, 99కి వెళ్ళింది. అంటే మన 6 పాయింట్స్ కూడా వచ్చేసింది ఇది. సో బై చేసుకుంటే కనుక మన స్టాప్ లాస్ పెట్టుకుని 6 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని బై చేసుకుంటే ఆల్రెడీ మన అప్ సైడ్లోనే టార్గెట్ రీచ్ అయింది. అలాగే ఇన్ కేస్ ఆ ట్రేడ్ చాలు అనుకుని మనం క్లోజ్ చేసేసుకుంటే ఓకే. ఇన్ కేస్ ఆపర్చునిటీ వచ్చింది అనుకుని మళ్ళీ ట్రై చేద్దాము అనుకుంటే డౌన్లో లోన్ బ్రేక్ చేసిన వెంటనే సెల్ చేసేస్తే కనుక సెల్లింగ్ లో ఎంత 85 మీన్స్ 2385 లో 2385 నుంచి మనకు కావాల్సినంత 1:1 టార్గెట్లో 6 పాయింట్స్ కాబట్టి 6 పాయింట్స్ అంటే 79 వస్తే మనకు టార్గెట్ రీచ్ అయినట్టే. 237 అని వస్తే మన టార్గెట్ రీచ్ అయినట్టే. కానీ ఆల్మోస్ట్ అది 2376 అంటే మన టార్గెట్ కన్నా ఎక్కువ వచ్చింది. 1:1 టార్గెట్ కన్నా అప్లోనూ వచ్చింది, 1:1 టార్గెట్ డౌన్లోనూ వచ్చింది. అందుకనే ఈరోజు మన డబుల్ బొనాంజా అని థంబ్‌లైన్ పెట్టడం జరిగింది. ఇన్ కేస్ ఇది మాత్రం ప్రాక్టీస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాక్టీస్ మాత్రమే. నేను చేస్తున్న ప్రాక్టీస్ మాత్రమే. సో ఇన్ కేస్ మీకు ఇలా ఏదైతే మనము ఈ 15 మినిట్స్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని 90 ట్రేడ్స్ కంటిన్యూ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ని బట్టే అది మనకు సక్సెస్ అవుతుందా లేదంటే ఆ స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందా అనేది ఒక నిర్ణయానికి రాగలుగుతాము. అందుకోసమనే 90 డేస్ నేను ట్రేడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వస్తుంది అనే దాన్ని ఒక ఓవరాల్ లుక్ వేసుకుని అప్పుడు అది ట్రేడ్ చేసుకోవచ్చా లేదంటే ఇంకా చేంజ్ చేసుకోవచ్చా అనేది మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. కానీ ఈ రోజుకైతే కనుక నా ప్రాక్టీస్లో బాగా 1:1 అప్ సైడ్లోనే బై సైడ్ వచ్చింది, 1:1 సెల్ సైడ్లోనే వచ్చింది. రెండు పక్కల సెల్ సైడ్ వచ్చింది కాబట్టి హ్యాపీ. థ్యాంక్ యూ.